అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ లాగ్స్. ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ టమాటో రసం అండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. టమాటో రసం చేసుకోవడం వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న కొద్దిపాటి పదార్థాలతోనే హోటల్ స్టైల్ లాగా టేస్ట్ వచ్చేటట్లు టమాటో రసం ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తానండి మీకు. నేను చెప్పినట్టు మీరు ఫాలో అవ్వండి. ఒక్కసారి ఈ రసం చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారండి. అంత పర్ఫెక్ట్గా వస్తుందండి టమాటో రసము. అయితే ఈ రెసిపీని అస్సలు మిస్ అవ్వకండి. సో లేట్ ఎందుకు, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. నేను ఈ రెసిపీకి 6 టమాటాలు తీసుకున్నానండి. వాటిని నీళ్ళలో బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మనకు టమాటాలకి తొటాలు ఉంటాయి కదా, వాటిని కూడా నీట్గా తీసేసేయండి. స్టవ్ పైన పెనం పెట్టి మనం ముందుగా శుభ్రం చేసుకున్న టమాటోస్ను అందులో వేసుకోండి. టమాటాలు మునిగేలాగా అందులోకి వాటర్ వేసుకోండి. ఇప్పుడు టమాటోస్ని మెత్తబడే వరకు ఉడికించుకుందాము. మనకు టమాటోస్ మెత్తబడే వరకు ఉడికితే సరిపోతుందండి. మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత ఈ రసానికి కొంచెం చింతపండు తీసుకుందాము. కొంచెం చింతపండు అయితే సరిపోతుందండి, ఎక్కువేం అవసరం లేదు. కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. చింతపండు రసం మనం ఎందుకు వేస్తామంటే ఇప్పుడు వచ్చే టమాటోలు అంతా పులుపు ఉండట్లేదు కదండి, అందువల్ల కొంచెం చింతపండు పులుసు వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. టమాటోస్ని 2 నిమిషాలు అటు ఇటు తిప్పండి, బాగా బాయిల్ అయిపోతాయి. చూడండి, టమాటోలు బాగా కుక్ అయిపోయినాయి కదా. ఈ విధంగా పైనుండే పొట్టు వచ్చేస్తే మనకు టమాటోలు బాగా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనము ఈ టమాటో రసానికి రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసము 1.5 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1.5 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని బాగా దంచుకోవాలి. అలాగే అందులోకి 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా దంచి పక్కన పెట్టుకోండి. తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాలు చల్లారినాయి కదండి, పైనుండే తొక్కంతా తీసేసి ఆ టమాటోస్ని ఒక బౌల్లో వేసుకోండి. టమాటోస్ తీసిన తర్వాత మిగిలిన వాటర్ని అలానే ఉంచండి, మన రసంలో వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటోస్ని బాగా మెత్తగా పిసుకోవాలన్నమాట. మీకు పిసుకోవడం అంత కష్టమైతే మిక్సీకైనా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా పిసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చిన తొక్కిని పక్కన వేసేయండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక పెద్ద గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీరు వేసుకున్న టమాటోస్ని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అలాగే అందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న పులుపుని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం అంతటిని ఒకసారి బాగా కలుపుకోండి. అలాగే రుచికి తగినట్టుగా రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకోండి. అలాగే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఎండుమిరకాయలు వేసుకోండి. ఎండుమిరకాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు మనం అందులోకి ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర మిరియాల పొడిని వేసుకొని కొంచెం వేగనివ్వండి. మొత్తం వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటో రసాన్ని అందులో పోసుకోండి. ఫైనల్గా మనము రసంలో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము. ఇంగువ యాడ్ చేయడం వల్ల రసం అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇంగువ వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చండి. కాకపోతే ఇంగువ వేయడం వల్ల రుచి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. రసం మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం రసాన్ని 10 నిమిషాలు బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన టమాటో రసం 10 నిమిషాల్లో మనకు రెడీ అయిపోయినట్టే. ఒకసారి ట్రై చేస్తారండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లో టమాటో రసం ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.